బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె శాంతి పైన ఆమె భర్త మదన్ మోహన్ సంచలన ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని దేవాదాయ శాఖ కమిషనర్ కి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఇక తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలని కోరారు. తన భార్య గర్భానికి వైసీపీ నేత విజయసాయిరెడ్డి అలాగే గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్లే కారణమని మదన్ మోహన్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలి అంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కోరుతూ లేఖ రాశారు. ఇదిలా ఉంటే ఇటీవలే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని సస్పెండ్ చేశారు దేవాదాయ శాఖ కమిషనర్. ఇక తాజాగా ఈ ఘటన వెలుగులోకి రావటం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఇదే అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏడుకొండలు, అసలు ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మమత ఇటు ఎన్టీఆర్ జిల్లాలో దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ గా అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి శాంతి తన భర్త అయినటువంటి మదన్ మోహన్ సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో అయితే ఇది చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. వాస్తవాలు ఏంటనే దాని మీద ఇప్పుడు ప్రస్తుతానికి దీనిపైన పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందంటూ కూడా ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తన భార్యకు అక్రమ సంబంధానికి సంబంధించి తండ్రి ఎవరో చెప్పాలంటూ కూడా కమిషనర్ ను కోరారు. అయితే ఈ కమిషనర్ కి అందినటువంటి ఫిర్యాదు అందిందని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భర్త మదన్ మోహన్ ఆరోపణలు మాత్రం ఏదైతే తన భార్య అక్రమ సంబంధానికి వైసీపీ నేత విజయసాయిరెడ్డి అలాగే ప్రభుత్వ న్యాయవాది సుభాష్ కూడా ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితుల్లో దీనిపైన సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రసారాల్లో ఎంతవరకు నిజం ఉన్నదనే దాని మీద ప్రత్యేకంగా నిగ్గుదేసే పని మీద ఉన్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా ఇది దేవాదాయ ధర్మదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి శాంతి పైన ఈ ఆరోపణలు రావడం పైన ఇప్పుడు తను ఎట్లా స్పందిస్తుంది అనేది చూడాలి మమత. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.